నైతిక విలువల ద్వారా సమాజంలో మార్పు తేవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారని, దీనిని తాను పవిత్రమైన బాధ్యతగా స్వీకరించానని రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నైతిక విలువలపై రాష్ట్ర స్థాయి విద్యా సదస్సులో మంత్రి పాల్గొన్నారు. నైతిక విలువల తీసుకురావాల్సిన బాధ్యతలో భాగంగానే ప్రభుత్వం బ్రహ్మశ్రీ చాగుంటి కోటేశ్వరరావు గారిని కేబినెట్ ర్యాంకుతో నియమించిందని మంత్రి తెలిపారు. ఆయనలాంటి గొప్ప వ్యక్తి ద్వారా పుస్తకాలు రూపొందించి విద్యార్థులకు అందిస్తున్నామన్నారు. బడిలో పిల్లలు చదువుతో పాటు నైతిక విలువలు నేర్చితేనే సమాజంలో ఆశిస్తున్న మార్పును సాధించగలమని, ఉత్తమ పౌరులుగా ఎదగగలరని లోకేష్ అన్నారు. మహిళలను గౌరవించేలా పాఠ్యపుస్తకాల్లో మార్పులు తెస్తున్నామని తెలిపారు. ఇంటి పనులు చేస్తున్న మహిళల ఫోటోలతో పాటు మగవారి ఫోటోలను కూడా 50% మార్చినట్లు చెప్పారు. సినిమాల్లో, వెబ్సిరీసుల్లో మహిళలను అవమానించే డైలాగులు, సన్నివేశాలు ఉండకూడదని సీఎం, డిప్యూటీ సీఎంలతో చర్చించినట్లు తెలిపారు. యువగళం పాదయాత్రలో గంజాయికి బానిసైన యువత గురించి తెలుసుకున్నందుకే ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత డ్రగ్స్పై యుద్ధం ప్రకటించిందని తెలిపారు. విద్యాశాఖ బాధ్యతలను తానొక ఛాలెంజ్గా స్వీకరించానని మంత్రి లోకేష్ తెలిపారు. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత తనలో పెరిగిన కసితోనే 2024లో 91,000 మెజారిటీతో మంగళగిరిలో గెలిచానని, అదే స్ఫూర్తితో విద్యాశాఖ బాధ్యతలు స్వీకరించానని చెప్పారు. టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ తెచ్చామని, 9,600 పాఠశాలల్లో 1 క్లాస్ 1 టీచర్ విధానాన్ని తీసుకువచ్చామని, కేవలం 150 రోజుల్లో మెగా డిఎస్సి ద్వారా 16,347 టీచర్ పోస్టులను భర్తీ చేశామని మంత్రి వివరించారు. తల్లిదండ్రులు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని విద్యార్థులు నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఉందని సూచించారు. ఈ సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరుతో విద్యార్థులకు కిట్స్ అందిస్తున్నామని, డొక్కా సీతమ్మ గారి పేరుతో మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని తెలిపారు. తమకు మార్గదర్శకత్వం ఇచ్చి నడిపించాలని లోకేష్ చాగంటి కోటేశ్వరరావు గారిని విజ్ఞప్తి చేశారు.